మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. హిందువులు నిద్రాణం వీడాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక్కడ ఈయన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. మనం కేవలం భక్తులుగా ఉంటే సరిపోదు, మన విశ్వాసాలకు స్పృహతో రక్షకులుగా ఉండాలి. ఎవరైనా దురుద్దేశంతో మన ధర్మాన్ని విశ్వాసాన్ని ఉద్దేశపూర్వకంగా ఎగతాళి చేస్తే మన బాధను వ్యక్తం చేయాల్సిన బాధ్యత మనదే. అలాంటి సందర్భాల్లో మౌనంగా ఉంటే సామూహిక ఆత్మవిశ్వాసం బలహీనపడుతుంది. మొన్న ఒక హిందూకు సంబంధించిన ఒక కమిటీకి నా మిత్రుడు అందులో ఒక రీజనల్ హెడ్, ఆ కమిటీ పేరు నేను చెప్పదలుచుకోలేదు, మంచి స్టాండర్డ్. అయితే తనకు అడిగాను, వైకాపా హయాంలో అంతర్వేదిలో రథం కాలిపోయింది, స్వామివారి రథం. విజయనగరం జిల్లా రామతీర్థాల దగ్గర రాముడి విగ్రహాన్నే అపచారం, అంటే మరి మాట నోటితో నాకు చెప్పడానికి కూడా భయం వేస్తుంది, అలా చేశారు. స్వామివారి లడ్డూ కల్తీ. సామర్లకోట సరౌండింగ్స్లో ఎక్కడో వరుసగా ఒక రోడ్లో ఉండే ఒక 5-6 దేవాలయాలు వరుసగా ధ్వంసం చేసుకుంటూ వెళ్ళారు కొంతమంది వెధవలు, కడుపుకి పెంట తినే మనుషులు వాళ్ళు. అయినా గత ప్రభుత్వ హయాములో చర్యలు లేవు 2019-24 మధ్యలో. అయితే ఈ విషయం మీద ప్రస్తావించి నేను ఆ హిందూ సమాజం సంబంధించిన ఒక సనాతన సమాజానికి సంబంధించిన ఒక నా మిత్రుడిని అడిగాను. అడిగితే ఆయన ఎప్పుడు బిజీగా అక్కడ సమావేశాలు, ఇక్కడ సమావేశాలు, ఎక్కడైనా దారుణాలు జరిగితే వీళ్ళు ధర్నాలు చేయడం అని చేస్తాడు. ఆయన ఏమన్నాడంటే, ఎంతసేపు మా సమాఖ్య మేమైనా ఉండాలా? నీకు లేదా బాధ్యత? మీరు సనాతన ధర్మ వ్యక్తి కాదా? మీరు సనాతన ధర్మ సమాజంలో లేరా? ఏం మీకు రోషం లేదా అని అడిగాడు. నిజమే కదా, నిజం. చేతనైతే నా వంతు నేను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇక్కడ ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు ఉప ముఖ్యమంత్రి. చూడండి, ఇక్కడ ధర్మాన్ని విశ్వాసాన్ని ఉద్దేశపూర్వకంగా ఎగతాళి చేస్తే మన బాధను వ్యక్తం చేయాల్సిన బాధ్యత మనదే. అలాగే విశ్వాసాలకు స్పృహతో రక్షకులుగా ఉండాలి. ఇంకోటి, అలాంటి సందర్భాల్లో మౌనంగా ఉంటే సామూహిక ఆత్మవిశ్వాసం అంటే ఒక యూనిటీగా ఉండే మానసిక స్థైర్యం, ఇవన్నీ కూడా పోతాయి. ఇక ఇలా ఆత్మవిశ్వాసం బలహీనపడుతుంది. హిందూ ధర్మ రక్షణ అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, హిందూ ధర్మ రక్షణ. ఇప్పుడు ఎవడు మతం వాడికి ప్రయారిటీగా ఉంది. ముస్లిం వాళ్ళకు ప్రయారిటీ, క్రిస్టియన్ వాళ్ళకు ప్రయారిటీ, సిక్కులు వాళ్ళకు ప్రయారిటీ, జొరాస్ట్రియన్ అదొక మతం. రకరకాల విశ్వాసాలు వాళ్ళు ఉన్నాయి, కాదనట్లేదు. మనమేం చేస్తున్నాం? పోనీలే, పాపంలే, వదిలే, ఆడి కర్మాన్ని ఆడిపోతాడు. ఇది మన యొక్క భరతమాత సనాతన ధర్మంలో ఉండే మూల బేజాలు ఇవి. నిజంగా అది అపకారైనా మన శరణు వేడుస్తే వాడిని క్షమించే గుణం అదే కదా. ఆ క్షమించే గుణంతోనే పృథ్వీరాజ్ చౌహాన్ 17 సార్లు క్షమించడం ఏంటండి ఆ దరిద్రుడికి, గజనీ మహమ్మద్ గారికి. 3వసారి దండయాత్ర చేసినప్పుడే వాడిని బానిసగా చేసుకోవాలి, వాడి రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి, పీక తీసేయాలండి అంతే. 17వసారి వరకు క్షమించడం ఏంటి? అంత క్షమాగుణం గల భరతమాత మంది. భరతమాతకి ఎంత ఓర్పు ఉందో అంతకు మించిన అదే ఓర్పుతో మన రాజులు కూడా పరిపాలించారు. అలా పరిపాలించారు కాబట్టి దుర్మార్గులు ఎంటర్ అయ్యారు. ఇక్కడ అది పనికిరాదు ఈ కలియుగంలో, ప్రస్తుత తరుణంలో. అంటే ఇతర మతాలకు వ్యతిరేకం కాదు, ఇక్కడ మరీ చెప్తున్నారు ఆయన. హిందూ ధర్మ రక్షణ అంటే నేను ఎవరిని ఏమన్నాను, బట్ నా మీదకి వచ్చినా కూడా పోన్లే అంటాను చూసారా, అది తప్పు. చేయాల్సిందే. సుభాష్ చంద్రబోస్ అన్నట్టు ఒక చెంప వాయిస్తే 2 చెంపలు వాయించు. అమ్మో వీడు 2 చెంపలు వాయించేస్తాడరా అనే భయం, వెన్నులో వణుకు పుట్టాలి. ఇతర మతాలకు వ్యతిరేకం, నేను నీ మతంలోకి ఎంటర్ అవనబ్బా, నీ విశ్వాసాలు నేను కించపరచు, నీ గురించి మాట్లాడను. బట్ నువ్వు నా దగ్గరికి వచ్చేసి బాబు అది చెప్తాము, పుస్తకంలో ఒక సెంటెన్స్ చెప్తాము వస్తారా, ఒకసారి వినిపిస్తాను వింటారా, ఒకసారి ఎందుకు ఈ కక్కుర్తి? నిజంగా వాస్తవం గల విశ్వాసం గల దేవుడే అయితే ఎవడు చెప్పక్కర్లేదు. ఎంట్రో ఎవడికి వాడు మనస్సాక్షిగా వాడు వస్తాడాడు, స్వామే రప్పించుకుంటాడు, నువ్వెందుకు మధ్యలో? సో అలాంటి సందర్భాల్లో ఇక్కడ ఆయన మరొకసారి చెప్పడం ఏంటంటే, హిందూ ధర్మ రక్షణ అంటే ఇతర మతాలకు వ్యతిరేకం కాదు కాదు కాదు, అది సొంత ధర్మాన్ని విశ్వాసాన్ని కాపాడుకోవడమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రతి భక్తుడికి ఒక ధార్మిక బాధ్యత ఉంది. సాధారణ హిందూ మనస్తత్వంలోని నిద్రాణం, సౌకర్యవాదం నుంచి మనం బయటపడాలి. ఎవరైనా హిందూ దేవతలను అపవిత్రం చేసినప్పుడు, మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు ఒంటరిగా బాధపడి కర్మపై వదిలేసి ముందుకు సాగిపోతాం. నేను అదే కదా చెప్పాను.
పోనీలే అంటాం. ఆ పోనీలేనిదే ఎంతవరకు వచ్చింది. సో ఈ విధమైన మార్చుకోవాలి. జాతి, మతం, ప్రాంతం, భాషల వారీగా విభజన జరిగిన ధర్మం ఒకటే, దేవతలు అందరూ ఒకేలా ఉంటారు అని అభివర్ణించారు. సో ఈ కల్తీనేకి సంబంధించి ఎంత దారుణంగా, ఎంత విపరీత చర్యలకు వెళ్తుంది అని అంటే, గత ప్రభుత్వం ఎంత దారుణం చేసిందో, క్షమించరాని నేరం చేసిందో, ఎంత అపచారం చేసిందో మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంత స్వామి చూసుకుంటారనే ఒక ధైర్యంతో, ఒక విశ్వాసంతో నేను మాట చెప్తున్నాను. జై శ్రీమన్నారాయణ.